దేవుని ఆవరణంలో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించటము అది ఎంతో గొప్ప ధన్యత. ప్రభు బిడ్డలైన వారికి ఇది ధన్యత, ప్రభు బిడ్డలు కాని వారికి ధన్యత కాదు. ప్రభు బిడ్డలు ప్రభుని ఆరాధించడానికి ఆయన రక్షించుకున్నాడు. అంతేకాకుండా ఆయన సంఘంగా ఏర్పరచుకున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘం ఆయన ఆరాధించడానికి ఆయన భూమి మీద ఏర్పరచుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మంచిది. గత నెల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి, వరదలు కొన్ని చోట్ల వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న ఇళ్ళు పడిపోయాయి, కొంతమంది వరదల్లో కొట్టుకొని వెళ్ళారు, చనిపోయారు. కొన్ని గృహాలు పడి కొంతమంది కూడా చనిపోయి ఇబ్బందికరంగా వాతావరణం మనకు అలపడుతూ ఉంది. నిన్నంతా కూడా బస్టాండ్ దగ్గర, కోటి దగ్గర, అబ్దుల్గంజ్ బస్టాండ్లో నీళ్లు చేరాయి. బస్సులన్నీ బస్టాండ్కి రాకుండా ఎక్కడ ఆఫ్ చేశారు. ఎటు వెళ్ళవలసిన బస్సులు అటే సిటీ బయట నుంచి అవుట్ కట్లో పంపిస్తున్నారు. మొత్తం నీరు చేరిపోయినాయి. ఎక్కడ చూసినా వరదలు మనకు అలపడుతూ ఉన్నాయి నెలంతట్లో. అయినా ప్రభు కృపను బట్టి మంచి వాతావరణం ప్రభు ఇచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాము. అక్టోబర్ నెలలో 2వ తారీఖు నాడు ఎప్పటి నుంచో కూడా బంగారపు వాక్యాలు, బంగారపు రింగులు చెప్పిన వారికి ఆ రింగు ఇవ్వబడుతూ ఉంది. మహేష్ చెప్పినట్టుగా ఇంచుమించు 1,15,000 రింగు 10 సంవత్సరము గెలిచిన వారికి వారు ఇస్తూ ఉన్నారు ఊరిలో. ఈసారి మన మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు కూడా కలిసి, అంకుల్ హైదరాబాద్ నుంచి ఎవరు రావట్లేదు, మీ యవనస్తులను పంపించండి అని తెలియపరిచారు. అందువల్ల యవనస్తులు ఎవరైనా పోగలిగిన వారు సంఘం నుంచి వెళ్ళి, స్త్రీలైనా పురుషులైనా, మరి ఛార్జీలు అవుతాయిగా, ఇదో గోల కదా మనకి, ఛార్జీలు ఎక్కడికి పోయినా ఛార్జీలు అవుతాయిగా. కాకుండా ఎట్టుండి దేవుని చిత్తమైతే నేను రాత్రికి సండే స్కూల్తో పెద్దలతో మాట్లాడి సంఘము పోయేవారు ఎవరైనా ఉంటే వారికి ఛార్జీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది 1000 మంది యవనస్తులు వస్తారు, గ్రామం నుంచి వస్తారు, సంఘం పక్షం నుంచే ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఎవరైనా వెళ్ళి, మేము కూడా అక్కడ వాక్యాలు నేర్చుకొని మేము చూసి వస్తామంటే మీరు సిద్ధపడండి. దేవుని చిత్తం బట్టి సాయంత్రం మాట్లాడి పోయేవారు ఉంటే ఛార్జీలకు ఏర్పాటు చేస్తాం. మంచిది. గత వారంలో, గత నెలల్లో దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. 12 సంగతులు ఆదికాండంలో మనము చదివి దాంట్లో ఒక్కటి కూడా నేను పూర్తి చేయలే, ఒక అంశం కూడా సరిగ్గా చెప్పలేదు. 4 నెలల్లో 4 మెసేజ్లు, 2 మెసేజ్లు ఏమో ప్రార్థన అంశాలు చెప్పుకున్నాము, 2 మెసేజ్లు ఏమో ఆశీర్వాదాల గురించి చెప్పుకున్నాము. మీ అందరూ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతాయి. లేదంటే యూట్యూబ్లో పెడుతున్నారు మనోళ్ళు, దాదాపు 2000 మందిగా ఈ వాక్యం వింటున్నారు, చూస్తున్నారు. మీరు కూడా చూడండి, ఏ వాక్యం చెప్పింది, ఏ వాక్యం చెప్పింది మీకు అర్థమైపోతుంది. మంచిది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా, కుర్చీల మీద ఉన్న వాళ్ళని కాకుండా, కుర్చీల కింద నుంచి ఇక్కడున్న వాళ్ళకి కొన్ని నేను క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్ మీరు చెప్పాలి. ఇటోళ్ళు వద్దు, కుర్చీల్లో వాళ్ళు వెనకోళ్ళొద్దు. ఈ ముందు నుంచి కుర్చీల కింద కూర్చున్న వాళ్ళకి నేను చదివిన వాక్యమే, నేను చెప్పిన వాక్యమే, కొత్తది కాదు.
అంటే మీకు నెవర వైపు ఉందా లేదా అంటే అంటే చెప్పిన వాక్యం మీ ఆలోచనలో మీ దృష్టిలో ఉందా లేదా అనేది అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను, అంతేగాని ప్రేమతో అడుగుతున్నాను. త్వరగా చెప్పాలి. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయం 21వ వచనంలో ఎక్కడున్నా యాకోబు? ఎవరో చెప్పండి త్వరగా. ఇక్కడ భర్తన్న సంగతి చూడలేదు నేను. రైట్, మీరు కొంచెం వాక్యం జాగ్రత్తగా నేర్చుకోవాలి. చిన్నపిల్లలు కిందకి వెళ్ళి ఆటలాడుకుంటున్నారు. చాలా మంది నేను కిందకి వెళ్ళి ఈ చుట్టూ 4 పక్కలు తిరిగి వచ్చాయి. ఇప్పుడు ఎవరి పిల్లలు కింద ఆడుకుంటున్నారో మీకు తెలుసు. పిల్లల్ని కిందకి పంపించకాకండి. ఒకవేళ కిందకి పంపిస్తే ఉద్దేశం ఉంటే స్థానిక సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు అటు ఇటు తిరగకుండా వచ్చే వారం నుంచి స్త్రీల్లో ఒకరు సండే స్కూల్ టీచర్స్ కిందకి వెళితే ఈ ఆడుకునే పిల్లలందరినీ కింద కోసం పెడితే ఆ టీచర్ గారు వారికి కథలు చెప్పి వారిని ఆడిస్తుంటే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఉండదు. అది కూడా ఆలోచనలో ఉంది, దృష్టిలో ఉంది. అందుకని వీటన్నిటి నిమిత్తమై మనం ప్రార్థన చేస్తూ ఉందాం, ముందుకు సాగుదాం. భర్త చెప్పాడు ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు తల్లి గర్భంలో ఉన్న యాకోబు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పగలవు నాయన, ఇప్పుడు వెనకోడు చెప్పాలి. 27వ అధ్యాయం మొదటి 12 చరణాల్లో ఎక్కడున్నా యాకోబు? నువ్వు వదిలిపెడితే మేము పోయి అన్నం తినమన్నట్టు ఉందిగా, అంతేనా? నువ్వెంత తొందరగా వదిలిపెడితే అంత తొందరగా మేము పోయి అన్నం తింటాం అన్నట్టుగా ఉంది. చెప్పండి త్వరగా. మీరు వచ్చేది ఎందుకు ఇక్కడికి? ఇప్పుడు క్లాస్కి వెళ్తామండి, స్కూల్కి. టీచర్ అమ్మ క్లాస్ చెప్పింది, కొన్ని రాసి పంపించేసి ఇవన్నీ చదువుకొని తెల్లారిపోతున్న వచ్చి మీరేం చెప్పాలి? నాకు మళ్ళీ ఆన్సర్ చెప్పాలని చెప్పిద్దా చెప్పదా? చదువుకునే పిల్లలందరూ చెప్పిద్దా చెప్పదా? చెప్పండి. టీచర్ అమ్మ చెప్పిద్దా? మరి ఇప్పుడు సంఘం అంటే మాటలా, వాక్యం అంటే మాటలా? లోకానికి సంబంధించినటువంటి స్టడీలే అంత గట్టిగా టీచర్ అమ్మ గారు చెబుతూ ఉంటే మనము పిల్లల్ని చెవులు మెలిదిప్పి కోసబెట్టి ఆడికి చేతికి బలం ఇచ్చి ఆడికి రాయించి దిద్దించి రే మళ్ళీ టీచర్ చెప్పరా అని చెప్పి పంపిస్తామే. మరి మన పిల్లలకి సంఘానికి వచ్చేటప్పుడు ఏం నేర్చుకున్నావురా, సంఘంలో ఏం వాక్యం విన్నావురా, ఏ వాక్యం ద్వారా నువ్వు స్థిరపడుతున్నావు, ఏ వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నావు అని అడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందా లేదా? త్వరగా చెప్పండి, ఉందా లేదా? మరి ఒక్కరు చెప్పడం లేదే. మంచిది, తండ్రి ఇంట్లో ఉన్న యాకోబు చెప్పారు ఒకరు. ఇప్పుడు ఆ కుర్చీల్లో వాళ్ళు చెప్పాలి. 2 చెప్పేశారు కాబట్టి కూర్చున్న వాళ్ళు, కుర్చీల్లో ఉన్నవాళ్ళు చెప్పాలి. 28వ అధ్యాయం ఆదికాండం 12 నుంచి 22వ వచ్చిన వరకు ఎక్కడున్నా యాకోబు? ఎవరు ఇటోళ్ళు ఇటు ఉండరు అటు ఉండరు? నేను అటోళ్ళని అడిగా. కుర్చీల్లో కూర్చున్నవాడు ఎవరన్నా ఒకరు చెప్పండి. ప్రయాణంలో ఉన్న యాకోబు, లేకపోతే ప్రయాణంలో ఆగిపోయిన యాకోబు. ఎట్లా చెప్పినా పర్వాలా. ప్రయాణంలో ఉన్నాడు, ప్రయాణంలో అరణ్య ప్రదేశంలో పొద్దుగుకిన తర్వాత ఆగిపోయాడు 12వ వచనంలో. రైట్, 3 చెప్పేశారు. తర్వాత 29వ అధ్యాయంలో ఎటు బయలుదేరిన యాకోబు? ఇక్కడోళ్ళు, ఈ కిందోళ్ళు, ఇటోళ్ళు. ఇప్పుడు ఆహా, చూసారా మా సహోదరులు ఎంత వాక్యం వింటున్నారో. ఇక మీరు ఎంతసేపు తినడం మీ బుర్రంతా ఖరాబు చేసుకోవడం సరిపోతుంది. చూసారా మా వాళ్ళు ఎట్ట హృదయంలో పెట్టుకున్నారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. అట్లా చెప్పాలి, టగటగా చెప్పాలి వాక్యం. మీరు పంపించే పని అయితే ఒక బస్సు పంపిస్తా, బస్సు మాట్లాడి పంపిస్తా. చూడండి
1,00,000 తీసుకొస్తాను, ఇంకా 50,000 మనకే లాభం, 50,000 బస్సుకు పోయినా. రైట్. ఇప్పుడు వెనకాల కుర్చీల్లో కూర్చున్నవాడు 30వ అధ్యాయం మొదటి 5 చరణాలు. ఆహా, ఎవరు చెప్పారు? మామ ఇంటికి వెళ్ళిన యాకోబు. రైట్, మామ ఇంటికి వెళ్ళిన యాకోబు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఎడకాడికి వస్తున్నా, ఈ బ్యాచ్ కాడికి వస్తున్నా. 4 బ్యాచ్లుగా చేసుకున్నా నేను. 4 బ్యాచ్లు మళ్ళీ ముందు బ్యాచ్ దగ్గరికి వస్తున్నా. 31వ అధ్యాయము 38 నుంచి 41 వరకు ఎక్కడున్నా యాకోబు? మీరెవరు చెప్పకండి, వీళ్ళే చెప్పాలి. 31వ అధ్యాయము ఆదికాండము 38 నుంచి 40. బైబుల్ తీసి కాదు చెప్పాల్సింది, బైబుల్ తీసి కూడా చెప్పాలి. వాణిలే కొద్దిగా లేట్ అయినా నిదానంగా చెప్తుంటారు. కొద్దిగా లేట్ అయినా నిదానంగా ట్రైన్ నడుస్తుంది, ప్యాసింజర్ లాగా. ఓకే, రైట్. మామ మందర కాసిన యాకోబు ఇప్పుడు వెనకోళ్ళు కుర్చీల్లో కూర్చున్నాడు. 32వ అధ్యాయము 26 నుంచి 30 వచ్చిన వరకు ఎక్కడున్న యాకోబు? పెనువేలులో నిలిసిపోయిన యాకోబు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 33వ అధ్యాయం మొదటి 5 చరణాలు ఎక్కడున్న యాకోబు? చూసారా? వీళ్ళు చూడండి, అసలు ఏమైనా గ్యాప్ ఇస్తాను నేను చూడండి. కిందకి మీదకి అడిగినా కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు బంగారం లేని మాట శుభరా, నిజమే, కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే, 10 ఏళ్ళ బంగారం అని ఇవ్వాల్సిందే మీకు కరెక్ట్ గా. అట్లా వాక్యము కరెక్ట్ గా మనము నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. మనం భూమి మీద ఉన్నంత వరకు వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుంటూనే ఉన్నాం ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు. అది నా బాధ, ఇంకేమీ లేదు. రైట్. మీరు చెప్పేశారు, తండ్రి ఇంటికి వస్తున్న యాకోబు. ఇప్పుడు కుర్చీల్లో కూర్చున్నవాడు. 35వ అధ్యాయం మొదటి 3 చరణాలు చూసారా? ఈ పక్క అసలు ఏమైనా గ్యాప్ దొరుకుతుందని చూడండి. అందరు కరెక్ట్గా చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళకొక 10, వీళ్ళకొక 10, 20,000 బంగారం అని ఇవ్వాల్సిందే. ఇది ఏడ తీసి మీకు ఇస్తా. వీళ్ళు ఏడకు 10, అడగకపోతే అడుగుతా. 20,000 తీసి మీకు సమం చేసి మీకు బంగారం కొనుక్కొచ్చానే ఇస్తా ఖచ్చితంగా. ఈ వీళ్ళలో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. అప్పుడన్నా కొంచెం ఏమన్నా భయం వస్తుంది అని చూడటం. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూర్చున్నవాడు 37వ అధ్యాయం మొదటి 7 చరణాలు. రాలా, వీళ్ళకాడ డబ్బులు వసూలు చేయాల్సిందే మనం. కానానులో నివాసమున్న యాకోబు. తర్వాత ఎనకోళ్ళు 47వ అధ్యాయం ఆదికాండ గ్రంథము 47వ అధ్యాయం మొదటి 6 చరణాలు. అన్నా ఒకటి చెప్పేశాడు, అన్నకి 25% అంటే 10 మీకైతే 5% చేసింది అన్నకి. ఓకే, గోసేనులో నిలిచిపోయిన యాకోబు. గోసేను ఎక్కడుంది అంటే ఐగుప్తికి సమీపంగా దగ్గరగా గోసేను ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 12 హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. కన్నీరు విడిచిన యాకోబు. ఈ 12 సంగతుల్లో మనం ఎన్ని ధ్యానం చేశాము అంటే, ఎక్కడ ధ్యానం చేశామంటే 32వ అధ్యాయంలో 26వ వచనము ప్రార్థనలో యాకోబు పోరాడి గెలిచెను అని 28లో 29లో ఆశీర్వాదం మగబడుతుంది. అంటే యాకోబు ప్రార్థనలో దేవునితో పోరాడి గెలిచాడు అని మనం 2 ప్రసంగాలు చేసుకున్నాం. ఎలాగో చేసుకున్నామంటే యాకోబు ప్రార్థన పరుడని. ఇప్పుడు నాతో రావాలి మళ్ళీ మీరు.
యాకోబు ప్రార్థనలో గెలిచిన వాడని, యాకోబు భార్య రాయేలు చెప్పాలి త్వరగా ఇప్పుడు మళ్ళీ మీరు ప్రార్థన పరురాలని, వారి యాకోబు నాన్న ఇసాకు, తండ్రి గారు ఇసాకు ప్రార్థనా పరుడని, ఆ తర్వాత రెబక ప్రార్థన పరురాలని, ఆ తర్వాత ఇసాకును కన్న తల్లిదండ్రులు అబ్రహాము శారా ప్రార్థన పరులని జ్ఞాపకం చేసుకున్నాం. శారమ్మ అక్షర జ్ఞానంగా బైబిల్లో రాయిలా ప్రార్థన పరురాలని ఎక్కడ మీరు చదివితే అక్షర జ్ఞానంగా శారమ్మ ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఎక్కడ లేదు. కానీ ఆమె ప్రార్థన పరురాలు అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమె విశ్వాసులకి తల్లి అయింది. అంతేకాదు ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో దేవుడు అబ్రహాము చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే శారమ్మ మాటను విను అబ్రహాము అని చెబుతున్నాడు. శారమ్మ మాట నువ్వు విను అని చెబుతున్నాడు. దేని విషయంలో వినమని చెప్పింది శారమ్మ అంటే ఆగరు కుమారుని తీసుకుపోయి అరణ్య ప్రదేశంలో విడిచిపెట్టిరా అని శారమ్మ అబ్రహాముకు చెప్పినప్పుడు దేవుడైన యెహోవా దగ్గరికి అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళి శారమ్మ ఇలాగ చెబుతుంది మరి ఏంటి అని ఆయన దుఃఖం ముఖముతో యెహోవా దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాము చెబుతున్నాడు శారమ్మ చెప్పిన మాట నువ్వు ఇనుము అని చెబుతున్నాడు. అంటే అక్షర జ్ఞానంగా ప్రార్థన చేసినట్టు లేదు, కానీ లోపట హృదయంలో శారమ్మ ప్రార్థన పర్రాలుగా మనకు అగబడుతుంది. ప్రేమేంటి దేవుని బిడ్డరా, దేవుడు శారమ్మ మొర కూడా విన్నాడు. ప్రార్థన ఆలకించి అబ్రహాము శారమ్మ మాటను ఇను అబ్రహాం అని దేవుడే చెబుతున్నట్టుగా ఆ వచనాల్లో మనం గమనిస్తున్నాం. అంతేకాదు మరొక మాట 18వ అధ్యాయంలో గుడారములో శారమ్మ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గుడారములో ఉండి ఆమె ఏం చేస్తుందంటే రహస్యంగా తెలియకుండా ప్రార్థన చేసేదిగా మనకు అగపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచినప్పుడు ఆయుగును బేతేలుగును మధ్య కొండ రాగా ఆ కొండ దగ్గర గుడారం వేసి ఆయన బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా అబ్రహామును మనం చూస్తాం. అంటే ఆ ప్రార్థన దగ్గర ఎవరున్నారంటే శారమ్మ, లోతు, ముగ్గురు మనుషులు ఆ గుడారములో 12వ అధ్యాయం 7వ వచనం ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో వచనాలన్నీ కూడా క్లియర్ గా మనము ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగాం. ప్రేమైన దేవుని బిడ్డరా, మంచిది. ఈ రెండు మీద కూడా ఇక్కడే నేను మాట్లాడాను. ఎక్కడ 32వ అధ్యాయం మీదనే ప్రార్థనలో గెలిచిన యాకోబు అని ప్రార్థన అంశాలు 2 ప్రసంగాలు చేసుకున్నాం. ఆశీర్వాదం విషయాలు 2 ప్రసంగాలు చేసుకున్నాము. ఇంకా చాలా ఈ ప్రార్థన అంశాలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆశీర్వాదాలు కూడా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఆ సబ్జెక్ట్ని కొంచెం ఇప్పుడు మార్చుతున్నాను. నేను ఇప్పుడు ఈ దినము అది చెప్పకుండా కొంచెం ముందుకు సాగటానికి ఇంకొక మాట లేక నేను వస్తున్నా. చూడండి, 12లో ఒకే ఒక అధ్యాయంలో 32వ అధ్యాయము 28 నుంచి 29 వరకు 2 వచనాల్లో మాత్రమే 4 ప్రసంగాలు చేసుకున్నాము. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. నిదానంగా చేసుకుందాం. సమయ సందర్భాన్ని బట్టి ప్రభు రాకపోతే భూమి మీద సంఘాన్ని ఉంచేంత వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు దాటిపోదాం. మరొక ప్రసంగం చేసుకుందాం. ఇప్పుడు మరొక వాక్యం నిమిత్తమై ఎక్కడ 29వ అధ్యాయం 10 చూడండి. 29వ అధ్యాయం ఆ రెండుని కొంచెంసేపు టాప్ చేశాను. ప్రార్థన అంశము, ఆశీర్వాదం అంశము. ఈ 2 దేవుని చిత్తమైతే తిరిగి మళ్ళీ ఇంకా కొన్ని ప్రార్థన అంశాలు, కొన్ని ఆశీర్వాద అంశాలు మనము దేవుని వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు 29వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము మొదటి చరణం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. యాకోబు బయలుదేరి తూర్పుకున్న దేశములో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్ళెను. అంటే యాకోబు 28వ అధ్యాయంలో
అరణ్యములో కొనుక్కున్నాడు, రాత్రి గడిపాడు. ఆ రాత్రి ఒక రాయి ఆయన తీసుకున్నాడు, రాళ్లలో ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని తలగడగా పెట్టుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రలో ఒక మంచి కలగన్నాడు. ఆ కలగన తర్వాత అక్కడి నుంచి లేచిన తర్వాత ఆ రాయి మీద నూనె పోసాడు. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదన్నాడు, ఇది భయంకరమైన స్థలం అన్నాడు. రాత్రి అయిపోయింది 28వ అధ్యాయానికి. కొనుక్కున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత తెల్లవారు లేచాడు. లేచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడంట? తూరు పక్కన నుండి జనుల యొద్దకు బయలుదేరి వెళ్ళాను. తూరు పక్కకు బయలుదేరి వెళ్ళాడు యాకోబు. ఈ దినము తూరు పక్కన గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ దినము దేని గురించి అండి మన ధ్యానం? తూరు పక్క. తూరు పక్క ఏమేమి ఉందో బైబిల్ గ్రంథంలో ఏరుకొని మనం ధ్యానం చేద్దాం. తూరు పక్క ఏమేమి ఉంది అనేది మన అంశం ఈ దినము. తూరు పక్కన ఏమేమి ఉన్నాయో కొన్ని అంశాలు, కొన్ని సంగతులు మీ మధ్యలో తీసుకొని వస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. తూరు పక్కకు యాకోబు బయలుదేరి వెళ్ళాడు అని ఇక్కడ మనం చదువుకున్నాము. తూరు పక్క నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు? 30వ అధ్యాయంలో మామ ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎటు నుంచి బయలుదేరాడు? తూరు పక్క నుంచి బయలుదేరి తూరు పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 28వ అధ్యాయంలో ఒక్కడే వెళ్ళాడు. తూరు పక్కకు బయలుదేరి మామ ఇంటికి వెళ్ళిన తర్వాత 33వ అధ్యాయంలో తిరిగి మళ్ళీ తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. తండ్రి ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎంతమంది వస్తున్నారండి? వెళ్ళేటప్పుడు 28వ అధ్యాయం 27వ అధ్యాయంలో ఒక్కడే బయలుదేరి వెళ్ళిపోయాడు. 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో రాత్రంతా అరణ్య ప్రదేశంలో పనుకున్నాడు. 29వ అధ్యాయంలో తూరు పక్కకు బయలుదేరాడు. బయలుదేరి ఇంకా కింద వచ్చిన వాళ్ళతో ఇప్పుడు మనకు అవసరం లేదు, అవసరాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. 30వ అధ్యాయంలో తండ్రి ఇంటికి చేరాడు, మామ ఇంటికి చేరాడు. 31లో మామింటి దగ్గర ఉన్నాడు. 30లో మామింటి దగ్గర ఉన్నాడు. 32వ అధ్యాయంలో మామింటి దగ్గర ఉన్నాడు. 33వ అధ్యాయంలో మామ ఇంటి నుంచి బయలుదేరి వస్తున్న యాకోబుని చూస్తాం. చదవండి ఇప్పుడు 33వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2వ వచనం 33:2. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందు దాసీలను వారి పిల్లలు జాగ్రత్తగా, అంటే యాకోబుకి తిరిగి వస్తున్న ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. తూరు పక్క వెళ్ళాడు కదా, తూరు పక్క నుంచి మళ్ళీ తండ్రి ఇంటికి వస్తున్నాడు కదా. వచ్చేటప్పుడు ఎంత ఆశీర్వాదంతో వస్తున్నాడో అది మనం చూస్తున్నాం. వారి పిల్లలను వారు ఎనుక లేయాను, ఆమె పిల్లలను ఆమె ఎనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించేంత వరకు 7 మార్లు 7 మార్లు యాకోబు నేలనేమయ్యాడంట? సాగిలపడెను. సరే, ఈ చరిత్ర నా పాఠం కాదు, వారికి అర్థం కావడానికి కొన్ని మాటల కొరకు అక్కడ నేను వచ్చాను. ఇక్కడ రాహేలు లేయా ఇద్దరు అగబడుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరు అంటే యాకోబు చేసుకున్న భార్యలుగా మనం చూస్తాం. యాకోబు భార్యను చేసుకున్నాడు. ఇప్పుడు లేయాని ప్రేమించాడా, రాహేలు ప్రేమించాడా? త్వరగా, కొన్నిసార్లు త్వరగా అడుగుతా, మీరు అట్లా చెప్పేసేయాలి, త్వరగా చెప్పేయాలి. యాకోబు అసలు మామ ఇంటికి వెళ్ళి 21 సంవత్సరం గొర్రెలు కాశారు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాట. ఎన్ని సంవత్సరాలండి? 21 సంవత్సరం గొర్రెలు కాశాడు. 7 7 7 3 ఏళ్ళు 21 సంవత్సరం గొర్రెలు కాశాడు మామ. మామ దగ్గర యాకోబు గొర్రెలు కాశాడు. గొర్రెలు ఎవరి గురించి కాశాడు అని అంటే, ఎవరిని ప్రేమించాడు? లాబాను కుమార్తెల్లో లేయానా రాయాల్నా?
రైట్, మంచి పాఠానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఎవరిని ముందు పెట్టాడు? చూసారా, ఇక్కడ బాగా జ్ఞాపకం చేయాలి. లేయాని ముందు పెట్టాడు. తర్వాత ఎవరిని పెట్టాడు? ఎందుకంటే అన్న చంపితే ఎవరిని చంపాలి? ఇప్పుడు చూసారా, ఎవరిని చంపాలి? అన్న చంపితే దాసీలను దాసీలు పిల్లలను ముందు పెట్టాడు. అన్న కోపంతో ఉన్నాడు. అన్నగాని చంపితే ఎవరిని చంపాలంటే దాసీ పిల్లలను చంపాలి. ఆ తర్వాత ఎవరిని చంపాలి? లేయా పిల్లలను చంపాలి. ఆ తర్వాత పెట్టాడు ఎవరిని? రాహేల్ని, తన కుమారుణ్ణి తర్వాత పెట్టాడు. అంటే ఆయనకి ఎంత ప్రేమో మీరు చూడండి. యాకోబుకి రాహేలు మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రేమ అంటే దేవుని బిడ్డ. అంటే యాకోబు ప్రేమించిన రాహేలు కొరకు మామ దగ్గర ఇంచుమించు 21 సంవత్సరాలు మందను కాశాడు, గొర్రెలు కాశాడు. ప్రేమించిన భార్య కొరకు ఆమె ఇచ్చిందాక విడిచిపెట్టలా. ముందు 7 సంవత్సరాలు అయిపోయాయి, మళ్ళీ 7 సంవత్సరాలు అయిపోయాయి. ప్రేమించిన అమ్మాయిని చేయకుండా ఏం చేశాడు? ముసుకేసి అర్ధరాత్రి వేళ లైట్లు అరిపేసి ఏం కట్టమన్నాడు తెలుసా? మంగళసూత్రం కట్టరా అన్నాడు అల్లుండి. మేనల్లుడే కాబట్టి అట్లా అంటాడులేండి. మంగళసూత్రం కట్టమంటే ముస్లిం మీద ఉంది, కాండ్రాల లైట్లు అరిపి చీకట్లా కట్టమన్నాడు మామ. కట్టేశాడు. కట్టేసిన తర్వాత లోపలికి పోయిన తర్వాత లైట్లు వేసింది అమ్మగారు. మొహం అమ్మాయిది కాదు. ఏ అమ్మాయిది? లేయా మొహం మొహపడుతుంది. ఎవరు మొహం మొహపడాలి? రాయేలు మొహమాడాలి. రే మా మామ నన్ను ఏం చేశాడు? లైట్లు ఆరిపేసి మంగళసూత్రం కట్టమంటే కట్టేశాను. ఇంట్లోకి పోయిన తర్వాత లైట్ అయితేనేమో ఆమె కాదు, ఈ ముఖం వేరు, ఆ ముఖం వేరు. నేను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేయకుండా మా మామ నన్ను భలే మోసం చేశాడు అనుకున్నాడు. తెల్లారిపోతున్న పోయి మామ నేను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదే, మరొక అమ్మాయిని పెళ్లి చేసేవే ఏందని అడిగాడు. అరే మాకు అలవాటు రా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా, చెప్పండి, చిన్న అమ్మాయికి పెళ్లి చేయకూడదురా, ఇది మా అలవాటు. సరే ఇప్పుడు నీ ఇష్టం, నీ సంగతి అని చెప్పమన్నాడు. నాకు ఆ అమ్మాయి కావాలి. అట్టయితే ఇంకొక 7 సంవత్సరాలు ఏం చేయమన్నాడు చెప్పండి? గొర్రెలు గాయరా నాయన అన్నాడు. చూడండి, ప్రేమ అంటే ఇదండి ప్రేమ. ఇవాళ రేపు ఈ ప్రేమించుకొని ఈతు కుర్రోళ్ళు ఉన్నదే, అబ్బో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ కాలేజీలకు వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, జాబులకు వెళ్ళి ప్రేమ ప్రేమ ప్రేమని ఏమండి ప్రేమించి ఆ పెళ్లిలు కాకపోతే విఫలమై సరిపోయి ఎంత ఆ పాతాళంలోకి, లేకపోతే ఎంత అవమానాలు తల్లిదండ్రులకు వస్తున్నాయో చూడండి. అసలు రాయేలు కొరకు యాకోబు మామ మందన కాసి రాయేలుని వెళ్ళి పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, పెళ్లి చేసుకుంటే ఇష్టమైన అమ్మాయిని ఏమన్నా ముందు పెట్టాడా? వచ్చేటప్పుడు ప్రయాణం ముందు ఎక్కడ పెట్టాడు? వెనకాల పెట్టాడు. కారణం ఏంటి? లేయా చనిపోయినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి, లేయాకి ఎక్కువ మంది పిల్లలా, రాయేలుకి ఎక్కువ మంది పిల్లలా? ఇప్పుడు మన లెక్క ప్రకారం ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని ఎటు పెట్టాలి? యాకోబుకున్న ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ అంటే దేవుని బిడ్డలారా మంచిది. అలాగైతే ఈ పిల్లలు తీసుకొని తండ్రి ఇంటికి వస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. తండ్రి ఇంటికి వస్తున్నాడు అంటే తూర్పు పక్కకు బయలుదేరి వెళ్ళిన యాకోబు ఏం పొందుకొని వస్తున్నాడు అంటే, ఒక్కడే వెళ్ళి తిరిగి భార్యలతో, పిల్లలతో, పనివారితో, ఆ తర్వాత ఆ పశువులతో ఆశీర్వాదం పొందుకొని తిరిగి మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, తూర్పు పక్కకు వెళితే ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఇది నేను చెప్పాలనుకుంది. తూర్పు పక్కకి వెళితే యాకోబుకి ఏముంది? ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఉంది. అందుకనే తూర్పు పక్కకి వెళ్ళాడు యాకోబు అని 29వ వచనంలో మనం చదివాం. ఆ తర్వాత తూర్పు పక్కలో ఇంకా ఏమేమి ఉన్నాయో బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. చూడండి, తూర్పు పక్క ఏముందో చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. తూర్పు పక్క ఏమేమి ఉందో అన్ని చెబుతున్నాను, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. ధ్యానించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రసంగము రాసుకుంటే మీకు మేలుకరంగా ఉంటుంది. ఎక్కడైనా మీరు నిలబడి వాక్యం చెప్పచ్చు. ఇక ఎక్కడ ఏమి ఎక్కదాల్సిన పని ఉండదు. చూడండి, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చాలు. ఇక్కడ తూర్పు పక్క ఏముందో రెండే చూడండి. ఏదేను వనమేసి, ఎవరు వేశారంట ఏదేను వనము? దేవుడైన యెహోవా
దేవుడైన యెహోవా ఏదేను మనం వేశాడు. ఏ పక్క వేశాడు ఏదేను మనము? తూరు పక్క వేశాడు. తూరు పక్క వేశాడు. ఎవరి కొరకు వేశాడు తూరు పక్క ఏదేను మనము? అక్కడే చదువుకున్నాం మనం.